ఉత్కంఠ అన్నటువంటి వార్త హైలైట్ అయింది. మంత్రి పదవులు కేటాయింపును ప్రధాన నిర్ణయానికి వదిలేను ఉన్న తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కృషి చేస్తారని వెల్లడి. అమరావతి పోలవరం నిర్మాణానికి ఆయన ప్రాధాన్యం. హోం, ఆర్థికం, రక్షణ శాఖలు బీజేపీకే. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. 9న సాయంత్రం 6 గంటలకి మోడీ ప్రమాణ స్వీకారం. ప్రధానమంత్రిగా మోడీ మూడోసారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్డీఏ తరపున తాజా ఎన్నికలు గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం ఉదయం సమావేశం కానున్నారు. మోడీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయబోతున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి హస్తిని చేరుకున్నారు. ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు తెలుగుదేశం పార్టీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ వారంతా ఏకగ్రీవం తీర్మానం చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కేంద్ర మంత్రివర్గంలోకి తెలుగు